ఒకరోజు దినేష్ సెకండ్ షో సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతడి వెనుక వైపు ఏదో వెళ్ళినట్టు అనిపించింది. అతడు భయంతో అటు ఇటు చూశాడు, కానీ ఎక్కడ ఏమీ కనిపించలేదు. అప్పుడే సడన్గా అతడు మరుసటి రోజే దారుణంగా చనిపోయి పడి ఉన్నాడు. అక్కడికి ఇన్స్పెక్టర్ అజయ్ వచ్చి చనిపోయిన కుర్రాడి స్కూల్కి వెళ్ళాడు. ప్రిన్సిపల్కి ఈ విషయం చెప్పగా ఆమె ఆ పిల్లవాడు ఎంతో మంచివాడు, అతనికి ముందు కూడా ఎలాంటి గొడవలు లేవు అంటూ సమర్థించింది. తర్వాత పక్కనున్న వ్యక్తి ఏదో చెప్పబోతూ ఉండగా అతన్ని ఆపి, మీకు ఏ సహాయం కావాలని నన్ను అడగండి, నేను చేస్తాను అంటూ తిరిగి పంపించింది. అదే స్కూల్కి చెందిన స్నేహ టెస్ట్ పేపర్ దొంగలించడానికి అర్ధరాత్రి వెళ్తుండగా ఎవరో తనని గమనిస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూడక ఆమె కూడా ఘోరంగా చనిపోయి మరుసటి రోజే కనపడింది. అప్పుడు ఇన్స్పెక్టర్ అజయ్ అక్కడికి చేరుకున్నాడు. అజయ్ ఆ వ్యక్తిని, మీకేమన్నా తెలిసి ఉంటే చెప్పండి ప్లీజ్, ఇలా చాలామంది ప్రాణాలను అపాయంలో పెట్టకండి అని అడగ్గా అప్పుడు ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. సుధా అనే మేడం ఈ స్కూల్లో 1 year క్రితం ఉండేది. దినేష్, స్నేహ, అరుణ్ అనే ముగ్గురు ఈ మేడం దగ్గరే ఉండేవారు. వీళ్ళు ఎప్పుడూ అల్లరి చేస్తూ మిగతా వాళ్ళని ఏడిపిస్తూ ఉండేవారు. అందుకని మేడం అందరి ముందు అవమానించడం వల్ల వాళ్ళు మేడం పట్ల ఎంతో కోపంతో ఉండేవారు. మేడం కొడుకు చిన్న కూడా అదే స్కూల్లో చదివేవాడు. ఒకరోజు చిన్న తన క్లాస్కి వెళ్తూ ఉండగా వీళ్ళు ముగ్గురు మేడం మీద కోపంతో చిన్నాను లాకర్లో వేసి తాళం వేశారు. చిన్నకు చిన్నప్పటి నుంచే ఆస్తమా ఉంది. దానివల్ల అతడికి లాకర్లో శ్వాస అందక చనిపోయాడు. చిన్న మరణాన్ని చూసి మేడం ఎంతగానో బాధపడింది. ప్రిన్సిపల్ మేడం ఆ మరణాన్ని ఒక యాక్సిడెంట్ కింద మార్చి ఆ ముగ్గురిని కాపాడింది. ఇది సార్ జరిగింది. ఇదే ఆ రోజు మీకు చెప్తామనుకున్నాను. అయితే ఇప్పుడు అరుణ్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. సుధా తన పిల్లోని చంపిన అరుణ్ని కూడా ఎంతో ఘోరంగా గొంతు పిసికి చంపేసింది. అజయ్ అక్కడికి చేరుకుని ఉంటే అరుణ్ చనిపోయాడు. సుధా వెర్రిగా నవ్వడం చూసి అజయ్ సుధను చూస్తూ, వాళ్ళు కూడా ఒక తల్లి బిడ్డలే కదా, నువ్వు చంపడం వల్ల వాళ్ళు కూడా అదే బాధను అనుభవిస్తారు కదా అని అనడంతో సుధా ఎంతో